అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. మన లాస్ట్ వీడియోలో జెస్టేషనల్ డయాబెటిస్‌లో ఎన్ని రకాలున్నాయి, అది ఎలా డిటెక్ట్ చేస్తామో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది డిటెక్ట్ అయితే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ గనుక డిటెక్ట్ అయితే మదర్‌కి గానీ, బేబీకి గానీ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మదర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఉమ్మనీరు పెరగడాన్ని పాలీహైడ్రామ్నియాస్ అంటాం. దీనివల్ల వీళ్ళకి ప్రిమెచ్యూర్‌గా పెయిన్స్ రావడమో, లేదంటే పొట్ట బాగా సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయాసం రావడమో, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఉమ్మనీరు లీక్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ ఇవి బాడీలో ఎక్కడైనా కావచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్, వెజానల్ ఇన్ఫెక్షన్ అండ్ లంగ్స్లో కానీ ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆర్ ఈవెన్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల ఫీవరు అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఈ బేబీ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల వీళ్ళకి సిజేరియన్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ సిజేరియన్ అయ్యాక కూడా వాళ్ళకి స్టిచెస్ మారడంలో ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. అయితే డయాబెటీస్ కనుక బాగా కంట్రోల్ పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఇప్పుడు ఫీటస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. సో ఫస్ట్ 5 monthsలో కనుక షుగర్స్ హై ఉంటే ఇది బేబీ ఆర్గనోజెనసిస్, అంటే బేబీ తయారయ్యే విధానంలోనే ప్రాబ్లమ్స్ తేవచ్చు. అంటే బేబీకి అనామలీస్ రావచ్చు. బ్రెయిన్ అనామలీస్ కానీ, హార్ట్ అనామలీస్ ఆర్ కిడ్నీ అనామలీస్, డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ డయాబెటీస్ ఆఫ్టర్ 5 months కనుక డిటెక్ట్ అయితే బేబీలో ఇందాక చెప్పినట్టుగా ఉమ్మనీరు ఎక్కువ అవ్వడం ఆర్ బేబీ కూడా మ్యాక్రోజోమియా, అంటే హై షుగర్ లెవెల్స్ వల్ల బేబీకి మనం ఎక్కువ ఫీడ్ ఇచ్చినట్టు అవుతుంది. సో బేబీ కూడా ఓవర్ గ్రోత్ జరుగుతుంది. సో దీనివల్ల మళ్ళీ ప్రిమెచ్యూర్ డెలివరీ ఎదురవ్వచ్చు. అండ్ ఒకవేళ నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే బేబీ సైజ్ పెద్దగా ఉండడం వల్ల షోల్డర్ డిస్ట్రోషియా, అంటే హెడ్ వచ్చిన షోల్డర్స్ అనేవి స్ట్రక్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి డ్యూరింగ్ డెలివరీ. నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ నియోనేట్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్రీదింగ్లో ఇష్యూస్, లేదంటే హైపోగ్లైసీమియా. ఇప్పుడు మదర్లో హై షుగర్స్ ఉన్నాయి, బేబీ డెలివరీ అయ్యింది. సో ఇప్పుడు బేబీ షుగర్స్ మెయింటైన్ చేయాలి. సో సడన్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ షుగర్ డ్రాప్ అవడం వల్ల బేబీ డ్రౌజీగా అవ్వడం ఆర్ ఫిట్స్ రావడం జరగచ్చు. ఆర్ హైపోకాల్సీమియా, అంటే కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవ్వచ్చు. ఆర్ హైపర్ బిలిరూబినీమియా, జాండిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పీడియాట్రిషియన్స్ బేబీ డెలివరీ కాగానే మదర్ కనుక హిస్టరీ ఉంటే ఇవన్నీ చెక్ చేసుకుని ఇవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ దగ్గర రాకుండా మనం ట్రీట్మెంట్ పార్టే ప్రాపర్గా తీసుకుంటే బెటర్. సో ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు ఇవి గనక నార్మల్ రేంజ్కి కొంచెం హై లెవెల్గా ఉంటే, అంటే జస్ట్ ఒక 10 points అలా ఎక్కువగా ఉంటే ముందుగా వాళ్ళకి డైట్ ఎక్సర్సైజ్ ప్లాన్ చెప్పి ఒక 2 weeks వెయిట్ చేసి చూస్తాం. లక్కీగా ఈ 2 weeksలో కరెక్ట్ అయిపోతే అదే డైట్స్ ఫాలో చేయమని చెప్తాం. ఒకవేళ వీళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసినా ఇంకా కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఇస్తాం. ఈ మెట్ఫార్మిన్ తోటి కూడా కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అయితే డైట్స్ ఏ విధంగా చెప్తాం? వీళ్ళకి 30 to 40% ప్రోటీన్ ఉండేలాగా చూసుకోమంటాం. అండ్ ఫ్యాట్స్ కూడా 30% అండ్ కార్బోహైడ్రేట్స్ 40%. ఈ విధంగా వీళ్ళ మీల్ని డివైడ్ చేసుకుని తీసుకోమని చెప్తాం. దట్టు డే మొత్తంలో వీళ్ళు ఒకటేసారి ఎక్కువగా కాకుండా 3 snacks 3 meals లాగా తీసుకోమని చెప్తాం. అంటే స్మాల్ క్వాంటిటీ ఎక్కువ సార్లుగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ గంటలు ఫాస్టింగ్ ఉంటే సడన్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. అండ్ హెవీ మీల్స్ చేస్తే ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ షూటప్ అవుతూ ఉంటాయి. ఈ రెండు కూడా మీ బేబీకి మంచిది కాదు. సో దీన్ని లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్గా డివైడ్ చేసుకుని డైట్స్ తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ షుగర్ మానిటరింగ్ ఉండాలి. దీనికోసం
మీరు ఇంట్లోనే ఒక గ్లూకోమీటర్ పర్చేస్ చేసుకుని డాక్టర్ ఇచ్చిన చార్ట్ ప్రకారంగా మీరు ఫాస్టింగ్ గ్లూకోజు, పోస్ట్ గ్లూకోజు ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్ తోటి కమ్యూనికేట్ అవుతూ ఈ మెడిసిన్స్ డోసెస్ కూడా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ మీ షుగర్ లెవెల్స్ని బట్టి చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా మీరు ట్యూన్ అయ్యి డెలివరీ వరకు మెయింటైన్ చేసుకుంటే బేబీకి ఎటువంటి రిస్క్లు ఉండవు. అండ్ ఇటువంటి లేడీస్ డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మెయింటైన్ చేయమని చెప్తామన్నమాట. ఎందుకంటారా, వీళ్ళలో 50% మంది లేడీస్కి ఫ్యూచర్లో ఈ డయాబెటీస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకని ఇప్పటి నుంచే వీళ్ళు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఈ డయాబెటీస్ అటాక్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ షుగర్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకొని మానిటర్లో ఉండాలన్నమాట. ఎవ్రీ ఇయర్ షుగర్స్ చెక్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ.